ఎందుకు సంఘం ఫెయిల్ అయింది సువార్తను చెప్పడంలో? మీరు ఒప్పుకుంటారా సంఘం ఫెయిల్ అయింది సువార్తను చెప్పడంలో అని? ఒప్పుకుంటారా? ఇంక్లూడింగ్ యువర్ సంఘం అండ్ ఎవ్రీ సంఘం ఆల్మోస్ట్ ఇన్ తెలుగు రాష్ట్రాలు. ఎందుకు ఫెయిల్ అయ్యాం? ఎందుకంటే సువార్తను పాటించడం మానేస్తాం. ఎప్పుడైతే సువార్తను పాటించడం మానేస్తామో సువార్తను ప్రకటించే దమ్ము మనకుండదు. సువార్త మాటల మూట కాదు, మాటల చమత్కారం కాదు, కట్టు కథల కల్పన కాదు. ఈ మధ్య పిట్ట కథల ప్రసంగాలు ఎక్కువైనాయి. ఎందుకంటే వాక్యం తెలియనప్పుడు ఇంకేం చెప్తారు? నేను అంట్లు తోముతున్నాను, సింక్లో కొన్ని అంట్లున్నాయి, తోమేసిన అంట్లేమో కల్మరేలో ఉన్నాయి, నాకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. వీళ్ళు చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీ స్పీకర్లు. చెయ్యెత్తి కారాపిన దయ్యం, ఇది ఇంకో ప్రసంగం. దయ్యం నీ కారాపితే నాకేంటి ప్రాబ్లం నీకు కానీ నాకు కాదు కదా. వాట్ యూ వాంట్ టు కన్వే, వాట్ యూ వాంట్ టు కమ్యూనికేట్, వాట్ యూ వాంట్ టు టెల్ టు ద పీపుల్? ఈరోజు సువార్త కంటెంట్ ఎగిరిపోయింది. వి ఫెయిల్డ్ ఇన్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద గాస్పల్ అండ్ దేర్ ఫోర్ ఇన్ డిఫెండింగ్ ద గాస్పల్. ప్రకటించడంలో ఫెయిల్ అయ్యాం, దాని పక్షాన పోరాడడంలో కూడా ఫెయిల్ అయ్యాం. బట్ బైబిల్ మనకు చెప్తుంది, మీరు ప్రకటించాలి, మీరు పోరాడాలి, మీరు దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి, పాటించాలి దాన్ని. దిస్ ఈస్ కాల్డ్ ద లైఫ్ ఆఫ్ ద గాస్పల్. ద లైఫ్ ఆఫ్ ద క్రిస్టియన్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద గాస్పల్. మీరు రోమాపత్రిక చదివితే కూడా పౌలు ఆ విషయాలే చెప్తాడు. సువార్తకు తగ్గట్టుగా బ్రతకడం. సువార్త అంటే ఏదో చెయ్యెత్తడం, నేను పాపిని, నేను యేసయ్యను అంగీకరిస్తున్నాను, నేను నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, బాప్తిసం తీసుకుంటాను, అక్కడితో సువార్త పని అయిపోదు.